అటుగా వచ్చు వైరి యోధన ఓ యువతి యువకులారా యేసు రాజు వార్త ఓ యువతి యువకులారా శ్రీ యేసు రాజు లోకమంత ఏకమై లోకమంత ఏకమై సాధనం ఎవరు నీవు నేనేగా యేసుతో దివిగారు ఓరమా అడ్డుగా వచ్చు వైరి ఎల్లరో దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఈస్టర్ తర్వాత ఈస్టర్ పండుగ చక్కగా జరుపుకోవడానికి దేవుడు కృపణించారు. ఎంతో మంది పండుగ దినాన లేరు, మనకు అవకాశం ఇచ్చారు. ఈ మొట్టమొదటి ఆదివారంలో ఈ మధ్యకు రావడానికి కృప చూపినందుకు నేను మొదటిగా వందనాలు చెల్లిస్తున్నా. రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో ఈ పరిచర్యకు నాకు తోడుగా ఉన్న జోసెఫ్ గారు మరి రాలేకపోయారు. మరి జ్వరమన్నట్టుగా విన్నాను కనుక వారి కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఆ స్త్రీలందరూ కూడా వారికి ఇవ్వబడిన చైర్స్ నింపబడుతూ ఉన్నారు. చాలా సంతోషం. మరి పురుషులు కూడా మరి రావాలని, మరి పెద్దగా రాలేదు, మరి కాంగ్రిగేషన్ రావాలని ప్రార్థన చేస్తున్నాను నేను దేవునికి. ప్రభువారి సంఘానికి మరి గొల్లవారి పాలెం ప్యారిష్ మాస్టర్గా వేశారు కనుక అక్కడ అభివృద్ధి చెందినట్లు కూడా ఇక్కడ కూడా అభివృద్ధి చేయమని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. తర్వాత ఉదయకాలము 4 గంటలకు లేచి ప్రార్థిస్తాను. ఆ సమయంలో 2 సంఘాల గురించి భాగంగా ప్రార్థన చేస్తాను. కాబట్టి కూడి వచ్చిన మీరందరూ కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలని ఆశపడుతున్నాం. ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్న వారు ఒకసారి యోబు రాసినటువంటి గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. యోబు రాసినటువంటి గ్రంథాన్ని ఒకసారి మనం చూస్తూ ఉంటే మొదటి వచనం 19వ అధ్యాయం 25వ వచనం చదవమా. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 19వ అధ్యాయం ఒకసారి ఆలోచిస్తూ ఉంటే తన స్నేహితుల దయలేనితనం యోబు ఖండిస్తూ ఉన్నాడు. రెండోది, యోబు పునరుత్థానమందు విశ్వాసము కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని స్థిరమైన విశ్వాసము వ్యక్తపరుస్తూ ఉన్నాడు. స్థిరమైన విశ్వాసం. ఈ స్థిరమైన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఏమంటున్నాడో చూడండి. ఒక అర్ధగంట క్లుప్తమైన సందేశం చెప్పి నేను ముగిస్తాను.
ఏమంటున్నారంటే 3 విషయాలు చెప్తున్నారు. బైబిల్ జాగ్రత్తగా వినాలి. వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 3 గంభీరమైన సత్యాలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటి ఆయన తెలియజేస్తున్న మాటలు? నా విమోచకుడు. మొట్టమొదటి మాట విమోచకుడు, రిడీమర్. నా విమోచకుడు, మై రిడీమర్, మొట్టమొదటి మాట. రెండవ మాట సజీవుడు, ఈజ్ ద లివింగ్ గాడ్, ఈజ్ అలైవ్. రెండవ మాట జాగ్రత్తగా వింటున్నారా? మూడవ మాట నేను ఎరుగుదును, ఐ విల్ నో హిమ్ వెరీ వెల్. 3 విషయాలు మనం ముందు చెప్తున్నాను. ఎప్పుడు చనిపోకముందే, బ్రతికి ఉన్నప్పుడే, సజీవులుగా ఆయన ఉన్నప్పుడే ముందు గురించి చెప్తున్నారు. పునరుద్ధారాల గురించి చెప్తున్నారు. పునరుద్ధారమందు విశ్వాసం చెప్తున్నారు. ఎంత గొప్ప విషయం! కాబట్టి ఈ విమోచించువాడు, విమోచకుడు, విమోచించువాడు. హెబ్రీ ఈ పదానికి గోయల్ అనే పేరుంది. గోయల్ అంటే విమోచించే బంధువు. విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువు. విమోచకుడు యేసుక్రీస్తుకి ముంగుర్తుగా ఉన్నవాడు. ఈయన ఎవరిని విమోచిస్తాడు? పాపపు ఊబిలో ఉన్నవాడిని. అందుకే బైబిల్లో మనం చూస్తున్నాం. మార్కు సువార్త 10:45, మత్తయి 20:28లో విమోచన క్రయధనము యేసే. నరకములో నుండి విమోచిస్తాడంట, బాధలన్నిటిలో నుండి విమోచిస్తాడంట. కీర్తన 25వ అధ్యాయం 130వ అధ్యాయం, దోషములన్నిటి నుండి విమోచిస్తాడంట. దుష్టకాలం నుండి విమోచన, గలతీ 1:4. తీర్పులో నుండి విమోచన, సింహపు నోట నుండి విమోచన, మరణం నుండి విమోచన, వ్యర్థ ప్రవర్తన నుండి విమోచన. కాబట్టి ఈరోజు ఆయన ఈ చెప్పబడిన అన్ని విషయాలు, ఒకవేళ దుష్ట శక్తితో ఉంటే నిన్ను విమోచిస్తాడు, పాపపు ఊబిలో ఉంటే విమోచిస్తాడు, బాధలలో ఉంటే, దోషాలతో ఉంటే, లోపాలతో ఉంటే, సింహపు నోళ్ళలో ఉంటే, వ్యర్థ ప్రవర్తన, దేవునికి అయిష్టమైన పనులు చేస్తూ ఉంటే నిన్ను విమోచిస్తాడు. కనుక ఆ విమోచకుడిని నీవు విశ్వసించాలి. రెండోది ఆయన ఏమంటున్నారంటే, ఆయన ఎలాంటి వాడు? ఆయన సజీవుడు. ఈజ్ ద లివింగ్ గాడ్. కన్నులు చూడలేని వాడు కాదు, చెవులను వినలేని వాడు కాదు, గొంతుకుని మాట్లాడలేని వాడు కాదు, పాదములను నడవలేని వాడు కాదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం అంటున్నాడు, మొదటి వారము కడపడి వారము జీవించువారు మృతులైరు గాని ఇదిగో యుగములో సజీవుడనై ఉన్నాను. సజీవుడనై ఉన్నాను. ఆయన సజీవుడైన దేవుడు. శరీరంలో చిత్రహింసలు, నిందలు, వేదనలు, శోధనలు అనుభవించాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు కూడా ఏమంటున్నాడంటే కొరింథీ సంఘంలో 1 కొరింథీ 15వ అధ్యాయంలో అంటున్నాడు 42లో, నా శరీరము మనలో కలిసిపోయిన మహిమ శరీరములో యేసు
చూస్తాను. కనుక ఈ దినం యేసయ్యను మహిమా శరీరముతో చూడగలిగే యోగ్యత మనం సంపాదించుకోవాలి. మూడో మాట, నేను ఎరుగుదును. చక్కని సాక్ష్యం చెప్తున్నాడు. నేను ఎరుగుదును, అయ్యో ఆయన తెలుసు. ఎప్పుడు చెప్పగలమా? ఆయనతో నీకు స్నేహం ఉన్నప్పుడు ఆయన తెలుసు. అది మీరు చెప్తారు, కొంతమంది చెప్తారు, పాస్టర్ గారు నాకు తెలుసు అండి. మీరందరూ కూడా చెప్పగలరు, పాస్టర్ గారు తెలుసు అండి. కానీ కొంతమంది నాకు బాగా పర్సనల్ తెలుసు. జాన్ గారు చెప్తారు, కొంతమంది విశ్వాసం చెప్తారు, రాయలసీమ గారు చెప్తారు, మరి జాలిమ్మ గారు చెప్తారు, సుందరరావు గారు చెప్తారు. కొంతమందికి నాకు ఎలా అటాచ్మెంట్ ఉండదు, వాళ్ళు చెప్పలేదు. మా పాస్టర్ తెలుసండి, పురుషోత్తం చౌదరిగా మా సంఘానికి పాస్టర్గా ఉన్నాడండి. ప్రతి ఆదివారం మా మధ్యకు వచ్చి వెళ్తారండి. ఎవరైనా అడుగుతారు నా గురించి మీ దగ్గర, అప్పుడు మీరు సాక్ష్యం చెప్పారు. ఏం చెప్పారు? నన్ను గురించి మీరు ఏం తెలుసుకున్నారు? ఇక్కడ కూడా యేసు ప్రభువు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమిటి సాక్ష్యము? గంభీరమైన సాక్ష్యం. పునరుద్ధానము ద్వారా యేసయ్య మరణాన్ని జయించాడు, సాతాను జయించాడు, బండను గెలిచాడు, ముద్రను గెలిచాడు, అపవాది క్రియలన్నీ లయపరిచాడు. అందుకని నేను ఎరుగుదును. నేను చెప్పగలరా? నేను ఎరుగుదును. Do you have the personal experience in your life? యేసయ్యతో నీకు సహవాసం ఉందా? యేసయ్యతో నీకు సంబంధం ఉందా? ఎప్పుడైనా నిన్ను పలకరించాడా? ఆయన నీతో మాట్లాడిన అనుభవం ఉందా? ఆయన స్వరము విన్నావా? దర్శనము పొందావా? ఎప్పుడైతే నీకు ఈ అనుభవాలు ఉంటాయో నువ్వు చెప్తావు, I know him very well. నేను ఎరుగుదును చెప్పాలంటే ఆయనతో నీకు దగ్గర సంబంధం ఉందా? నేను ఎరుగుతున్న దానికి నాకు తెలుసు అనే దానికి ముఖ్యమంత్రి గారు తెలుసా? తెలుసు. జగన్ గారు అందరికి. ఆయన పక్కన ఎప్పుడైనా నిలబడ్డావా? ఎప్పుడైనా మాట్లాడావా? ఆయనతో రెగ్యులర్ గా మాట్లాడేవా అని చెప్తారు. ఐ నో హిమ్ వెరీ వెల్. పాస్టర్ గారు, ముఖ్యమంత్రి గారితో పనుందా నీకు? నేను తీసుకెళ్తాను. హోమ్ మినిస్టర్ గారికి మంత్రులందరూ ఆయనతో సమీప సంబంధం ఉంటారు. వాళ్ళు చెప్పగలరు, నేను ఎరుగుతున్న ముఖ్యమంత్రిని, నేను ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. అందుకని రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా అలా చూసేవాడు, నాకు ఆయన తెలుసు అంతవరకు. నేను ఎరుగుతున్నా అని చెప్పలేదు. ఆయనతో సన్నిహిత సంబంధం లేదు. ఇక్కడ దేవునితో సన్నిహిత సంబంధం ఉంది. ఒకటే ఈ రిలేషన్ విత్ గాడ్, విత్ హిస్ ప్రేయర్, ప్రార్థన ద్వారా, విత్ హిస్ స్పిరిచువల్ రీడింగ్, బైబిల్ చదువుట ద్వారా, అండ్ హిస్ లిసనింగ్, దేవుని మాటలు వినుట ద్వారా దేవునితో సంబంధములు కలిగి ఉన్నాడు. కాబట్టి మూడో మాట, నేను ఎరుగుదును. కాబట్టి మంచి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు కొరింథీ సంఘాన్ని కడుతున్నాడు. 1 కొరింథీ 5:1 నిత్య నివాసము ఎక్కడే? పరలోకంలో ఉంది. పౌలు మన గుడారము ఇది సిద్ధమైపోతుంది. ఇక్కడ కట్టుకున్న ఇళ్ళని వదిలేసి వెళ్ళాలా? రావు. ఎన్ని కోట్లు పెట్టి మన ఇల్లు కట్టుకున్నా
నాకు తెలిసిన స్నేహితుడు ఉన్నాడు. వాళ్ళ అక్కకు మ్యారేజ్ అయ్యింది. ఒక పెద్ద నాయకుడు చాలా చక్కగా కట్టుకున్నాడు ఇల్లు. ఎన్ని కోట్లు కట్టినో, పిల్లలు లేరు. అనుకోకుండా బావగారు చనిపోయారు. అక్క ఒక్కడే అప్పుడప్పుడు వచ్చి పాపం పలకరించి వెళుతూ ఉండేవాడు. ఇంకా కొద్ది కాలానికి పిల్లలు లేరు, భర్త చచ్చిపోయిన దిగులతో ఆమె కూడా చనిపోయింది. ఇల్లు చీకటి అయింది. నా దగ్గరకు వచ్చారు, పాస్టర్ గారు మా అక్క చచ్చిపోయింది, మా బావ చచ్చిపోయారు, కానీ 5 కోట్లు ఉంటుంది ఆ ఇల్లు. దాన్ని పాడు చేసుకోవడం, అమ్ముకోవడం ఎందుకు లేదా? ఇక్కడ కొద్ది రోజులు ఈ సొంత ఇంట్లో కొద్ది రోజులు. ఎవరికి ఏది శాశ్వతం? నాది నాది అనుకుంటాడు మానవుడు. ఏమీ ఉండదు మనతో. మనతో ఉండేవాడు దేవుడే. నా అతిశయము నీవే అంటాడు పౌలు. నా అతిశయము నీవే, నా ఆరాధన నీవే. కాబట్టి దేవునిని బట్టి మనము అతిశయించకూడదు. కనుక దేవుని బట్టి అతిశయించాలి. దేవుడిచ్చిన రక్షణ బట్టి అతిశయించాలి. దేవుడిచ్చిన విశ్వాసమును బట్టి అతిశయించాలి. దేవుడిచ్చిన గుణమును బట్టి అతిశయించాలి. దేవుడిచ్చిన పిల్లలను బట్టి అతిశయించాలి. దేవుడిచ్చిన దైవజనులను బట్టి అతిశయించాలి. మన అతిశయం ఎక్కడుంది? నేను ఎరుగుదును ఒక స్నేహితుడు. అతిశయత. I know him very well. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో నా అతిశయము నీవే, నా ఆరాధన నీవే. నీవే జ్యోతిర్మయుడా, స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ విశ్వాసానికి పునాది ఏంటయ్యా అంటే పునరుత్థానం. ఆయన తిరిగి లేచి ఉన్నాడు, మరణాన్ని గెలిచాడు. మరణమా నీ ముడి ఎక్కడ? సమాధి మీద విజయం, లోకము మీద విజయం, శాపం మీద విజయము, బండపై విజయము, ధర్మశాస్త్రంపై విజయము. కనుక ఈ దినము నీ జీవితంలో నీకు విజయం ఉందా? లోక ఆశల పైన విజయం నీకు ఉందా? శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబాల మీద విజయం ఉండాలి మనకు. కనుక విజయశీలుడైన యేసయ్య యొక్కకు మనం వస్తున్నాం. అయితే మనకు ఈ యొక్క విజయం ఉందో లేదో మరి ఒక వ్యక్తి మనకు చూపిస్తున్నారు. పత్రికా పాఠ్య భాగంలో అక్కడ పేతురు ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అక్కడ వాక్యమనే పాలను ఆపేక్షించుడి. వాక్యమనే పాలు. నువ్వెక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా సువార్త వినాలా. ఒక వ్యక్తిని రక్షించేది దేవుని వాక్యము, ఒక వ్యక్తిని బలపరిచేది దేవుని వాక్యము, పాపిని పరిశుద్ధులుగా చేసేది దేవుని వాక్యము, ఒక పాపిని నీతిమంతులుగా చేసేది దేవుని వాక్యము. నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి. వినుటవలన విశ్వాసము. నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. ఎందుకు చదవాలి? అది బండ వంటి
వాటిని పరిశుద్ధునిగా చేశాడు. కాసేపు ఎంతమంది మీ చేతుల్లో జీవగ్రంథాలని నాకు తెలుసు. ఎంతమంది ఈ గ్రంథం చదువుతున్నారు రోజు? ఈ గ్రంథం చదవడం అంటే నువ్వు దేవుడితో సహవాసం చేస్తున్నావని. నువ్వు చదువుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ఎంత గొప్ప మాట! ఇప్పుడు దైవ సేవకుని నిలబెట్టుకొని అర్ధగంట నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని సరిచేసుకోమంటున్నాడు. నువ్వు వెలిగింపబడమంటున్నాడు. యోగులాంటి విశ్వాసం కలిగి ఉండమంటున్నాడు. కనుక ఈ గ్రంథము మన ప్రాణం పోయేంత వరకు చదువుకోండి, 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 చదువుకోండి. ఒక్క అధ్యాయమైన రోజు చదువుకోండి. చదువుకోకుండా అన్నం నిలబడండి, చదువుకోకుండా పడుకోబాకండి. దేవుని వాక్యం చదవని వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఎవరన్నా నేను గురువు పోనండి, నేను వాక్యం వినండి, నేను ప్రార్థన చేయండి, నేను బాగానే ఉన్నానన్నా మనం చూపించండి. కాబట్టి మన జీవితానికి వెలుగు దేవుడి వాక్యం. నువ్వు దేవుడితో సంబంధం కలిగి ఉండాలి, దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. కాబట్టి చాలా సంఘాలు మీరు చూడండి, టీవీలో చూడండి, అర్ధగంట వాక్యం అని చెబితే 10 నిమిషాలు దేవుడికి మహిమ ఉండదు. సొంత మాటలు. ఒక భక్తుడు చెప్తున్నాడు, ఈ మధ్య కలుసుకున్నాం, ఒక 5-6 పాస్టర్ గారు కలుసుకున్నప్పుడు నేను కూడా మంచి భక్తుని అభిమానిస్తాను. యశోద గారు బాగా చెప్తారు, బాబన్న గారు బాగా చెప్తారు, చచ్చిపోయాడు, పాల్యాంచెవు గారు, జైపాల్ గారు, సతీష్ కుమార్ గారు, స్టీవెన్ పాల్ గారు చెప్పుకుంటారు. అయ్యా వీళ్ళందరూ చాలా గొప్ప దైవజనులు, వాళ్ళ సంఘాలు వేలాది మంది వస్తున్నారు, హోసన్న మందిరానికి లక్షల మంది వస్తున్నారు. చాలా సంతోషం. ఆ దైవజనుల గురించి చెప్పుకునేటప్పుడు చాలా మందికి మాట్లాడుతున్నా అదే గొర్రె వారు వీరు పరచరాలు. వారు చెప్పిన అర్ధగంట, కొంతమంది అంటే 4 గంటలు చెబుతారంట. హల్లెలూయా. ఆ చెప్పింది దేనికి సువార్తంగా? తన సొంత మాటలు, కొన్ని చోట్ల వెంకీలు నవ్వు, కొన్ని చోట్ల పాస్టర్ గారు డాన్సులు వేస్తూ ఉంటారంట ఆడవాళ్ళని, స్త్రీల నవ్వుతం కోసం. యేసు ప్రభు ఎక్కడ అలాంటి పనులు చేయలే. అలాంటి చోట లక్షల మంది ఉన్నారు. నిజమైన సువార్త చెప్పే కాదు కొద్ది మంది ఉంటారు. అంటే వాక్యము కన్నా లోకాన్ని ప్రేమించేవారు ఎక్కువ. అంటే ఇక్కడ అంటున్నారు, ఈ భక్తుడు చెప్పే మాట ఏంటంటే వాక్యం అనే పాలను అపేక్షించుడి. అపోస్తలులు సువార్త ప్రకటించేవారు, యేసయ్యను గురించే చెప్పేవారు. ఇది మా మందిరానికి రండి, మా దగ్గర బాప్తిసం తీసుకోండి, మీ దశమ భాగాలు మాకు ఇవ్వండి, మీరు మనమే పరలోక రాజ్యానికి వెళ్తాం అనుకుంటున్నాను. యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా, యేసు రక్తము చేత కడగబడిన వారు ఎవరైనా, వాళ్ళు ఎక్కడున్నా పరలోకానికి వెళ్తారు. లూథరన్ చర్చిలో ఉన్నా, ఫెలోషిప్ లో ఉన్నా, హోసన్న మందిరంలో ఉన్నా, వారు విశ్వాసులై ఉండాలి. యేసునందు విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొంది ఉండాలి, బాప్తిసం పొంది ఉండాలి. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుకుంటా. నా మాటలు ఊహిస్తున్నా. అందుకని పేతురు ఇక్కడ పేతురుని అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమించుతున్నావు అంటే అర్థం ఏంటంటే 2 అనుభవాలు ఇక్కడ. నీవు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అంటే మొత్తం పేతురు గురించి అంటే నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయము, మేపుము అని చెప్తూ మొట్టమొదటి చెబుతాడు, నీ చేతిలో ఉన్న పడవ, నీ చేతిలో ఉన్న వల,
చేతిలో ఉన్న చేప. ఎందుకంటే పేతుకి చేప పట్టడం బాగా ఇష్టం. నీ వృత్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నావా లోకములో? నన్ను ఆధ్యాత్మికంగా నా సేవను ప్రేమిస్తున్నావా? నా పరిచర్యను ప్రేమిస్తున్నావా? ఈ లోక సంబంధమైన డబ్బును ప్రేమిస్తున్నావా? అధికారాన్ని ప్రేమిస్తున్నావా? గొప్పతనాన్ని ప్రేమిస్తున్నావా? ఏం ప్రేమిస్తున్నావు? పక్కనే లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపుము. రెండోది ఏమంటారు తెలుసండి? నీ జీవితంలో శిష్యులు చూపించాడు పక్కనే. పేదలో ఇదిగో వీళ్ళందరికన్నా నన్ను ప్రేమిస్తున్నావు ఎక్కువగా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు అన్నాడు, నేను ప్రేమించేసాను, నీకు తెలుసు కదా. 2 సార్లు 3 సార్లు, ఎందుకంటే క్రీస్తుని అడగని 3 సార్లు బంకాడు ప్రియమైన దేవుడు. కాబట్టి పేతురులో మనం గమనించేటటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటే, నా గొర్రెలను కాయుము. చిన్నప్పుడంట మన జీవితాల్లో చిన్న చిన్న గొర్రె పిల్లలుగా ఉన్నప్పుడంట వాటిని మేపాలంట, మంచి భోజనం పెట్ట. ఈ పిల్లలు కూడా పాలు తాగే వయసు దగ్గర నుంచి యవ్వనస్తులైనంత వరకు మంచి భోజనం పెట్టాలి, మంచి అన్నం పెట్టాలి, మంచి బట్టలు కుట్టించాలి, పిల్లవాడిని ప్రయోజకుడిగా చేయాలి. ఈ బాధ్యత మేపు మేపు. అందుకే తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలకి హార్లిక్స్ ఇస్తుంటా, బ్రూస్ట్ ఇస్తుంటా, గోరవేట్లా ఇస్తుంటా, మంచి మాంసం తెచ్చి పెడుతుంటా, పిల్లలు శక్తి పొందాలని రకరకాల వంటకాలు చేసి పెడుతుంటా. ఈ గొర్రెలను మేపము మేపము. ఒక దైవ సేవకుడుగా ప్రభు నాకు అదే నేర్పాడు. ఈ పిల్లలకు ఆత్మ సంబంధమైన భోజనము పెట్టు. అందుకు నేను ఎంతో సిద్ధపడి వస్తాను. సువార్త ఏదో మీకు తెలుసో లేదో, లూథరన్ చర్చిలో ఆచారవారకంగా ఎప్పుడో 5 సంవత్సరాలు చెప్పిన సందేశం మళ్ళీ ఉంటుంది, అదే చెప్తా ఉంటారు. కానీ నా సేవలో ఉండదు. ఎప్పటికప్పుడు నా మాట గద్దింపులాగా ఉంటుంది. ఎందుకంటే నేను ప్రేమిస్తాను ప్రతి ఒక్కరిని. నా ప్రేమలో గద్దింపు ఉంటుంది. గద్దించకపోతే నా బిడ్డలు తావు తప్పుతారు. ఒక దైవజనుడుగా ప్రభు చెప్పాడు.